ప్రభుత్వానికి సంబంధించిన 600 కోట్ల భూమిని పై అధికారులకు తెలియకుండా కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వేరే ప్రైవేటైజేషన్ చేసిండట. మరి ఇది పై అధికారులకు తెలియకుండానే జరిగిందా? పై అధికారులు ఏమంటారు? మేము లేకుండా మేము లీవ్లో ఉన్నాం సో అండ్ సో అని ఏదో చెప్పి వాళ్ళ ఇంకొంచెం పై అధికారులకు కొంచెం ఏదో లంచాలు ఇచ్చి అంతా ఎవరైతే ఆ సూత్రధారు ఉన్నారో వాళ్ళ వరకు రానియకుండా చేసుకున్నారు. ఎవరు బలైన అక్కడ? ఈయన కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైనరు. కానీ వీళ్ళకి పైసలు అయితే ముట్టుంటాయి. ఆల్మోస్ట్ 600 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటైజేషన్ చేసిండంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్లు ముట్టుంటాయో. మళ్ళీ మనం రీసెంట్ గా ఇంకొక 2-3 ఏసీబీ రైట్స్ కూడా జరిగినాయి. ఒకరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నటేష్ అని ఒకరు, ఇంకోళ్ళు హెచ్ఎండిఏకి సంబంధించి బాలకృష్ణ అని ఒకరు. నార్మల్ గా మనం సినిమాలలో చూస్తాం కదా, ఎట్లా ఎవరన్నా ఇంటికి రైడ్ పోయినప్పుడు అక్కడ గోడలలో పెట్టడం అక్కడ పెట్టడం ఏది కొట్టినా కూడా పైసలు అన్ని రాలుతా ఉంటాయి కదా. అట్లా వీళ్ళ ఇంట్లల్లో కానీ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అందరి కాంటాక్ట్ తీసుకొని ఒక్కొక్కరి దగ్గర తవ్వుతుంటే కోట్లకు కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఒక్కొక్కరి దగ్గర. అంటే ఒక్క అధికారికి సంబంధించిన వాళ్ళ దోస్తుల దగ్గర, ఫ్యామిలీస్ దగ్గర 500 కోట్లకు పైగా ఆ అధికారి దగ్గర దొరికినాయి. ఇంకా దొరికే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తుండ్రు. మరి ఆ అధికారి దగ్గరనే అన్ని పైసలు ఉంటే తన కింద పనిచేసేటోళ్ళ దగ్గర కానీ తన పైన ఇంకొంతమంది అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద అధికారులు, మరి వాళ్ళందరి దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? ఉం? ఇక ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, పైసలు ఎక్కువ అయిపోయినాక వాళ్ళకు కొంచెం ఈ అహం అవన్నీ పెరుగుతుంది, భయం కూడా ఉండదు. ఉద్యోగం పోయినా కూడా ఏమున్నది, పైసలు ఉన్నాయి కదా మంచిగా తరతరాలు కూర్చున్నా కూడా తరగనంత ఆస్తున్నదిలే అనే ఒక యాంగిల్లోకి వీళ్ళు వచ్చేస్తారు. నార్మల్గా చూడండి అసలు ఎన్ని కోట్లు, వందలు వేల కోట్ల వరకు వీళ్ళ సంపాదన అయితే పెరిగిపోయింది.